రచనారెడ్డి గారు ఇప్పుడు వారు చెప్పినట్టుగా నాకు నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చారు. మేబీ అవి ఏ మేరకు తీసుకుంటారు అనేది అది బీజేపీకి ఉంటుంది. ఈ భవిష్యత్తులో ఈ నెంబర్ పెరగాలి అంటే, గణనీయమైన సంఖ్య పెరగాలి అంటే కనుక ఒకటి బీజేపీకి ఇప్పుడు కూడా ట్రంప్ కార్డ్ ఎప్పుడు ఏముంటుంది అంటే మోదీ ఫ్యాక్టరీ అనేది డెఫినెట్గా ఉంటుంది. అది కంట్రీ వైడ్ ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు, అది ఎలాగో ఉండనే ఉంది. దాంతోపాటు హిందుత్వ ఇప్పుడు శ్రీరామ ఈ ఆలయ ప్రారంభోత్సవం జరుగుతోంది, ఆ ప్రభావం కూడా దేశవ్యాప్తంగా కూడా డెఫినెట్గా ఉంటుంది. ఈ రెండింటితో పాటు సంస్థాగతంగా ఇక్కడ స్థానికంగా చేయాల్సినవి ఏమి ఇప్పుడు కొన్ని చెప్పారు, మీరు ఇంకేమైనా దానికి యాడ్ చేయదలుచుకున్నారా? ఖచ్చితంగానండి. నేను రామ్మోహన్ గారు చెప్పిన దాంతో నేను కంప్లీట్ గా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అంటే అమర్నాథ్ గారు ఏకీభవిస్తారో లేరో కానీ ఇక్కడ తెలంగాణలో చూస్తేనైతే రామ మందిరం అంటే హిందువులకు రామ మందిరం చాలా పుణ్యంతో కూడుకున్నది. అది మనకు చాలా ఇంపార్టెంట్, ఇష్టము, కావాలనుకుంటున్నాం. కానీ తెలంగాణలో అది రిలీజియస్. మనము అంటే సెంట్రల్ పార్టీ ఈ అవగాహనకు వచ్చిందని అనుకుంటున్నాను నేను, వచ్చింది. కానీ ఇది సంస్థాగతంగా తెలంగాణలో ఆ అవగాహన రావాలి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ సంస్థాగతంగా తెలంగాణ స్టేట్ పార్టీకి కొంచెం ఆలోచన ఇష్యూ బేస్డ్, అంటే తెలంగాణ సంస్థాగత ఏమి ఇష్యూస్ ఉంటాయో దానికి కొంచెం ఇండిపెండెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే తెలంగాణ అండ్ కొన్ని ఇంకో సౌత్ ఇండియన్ స్టేట్స్ లో కూడా మనము రిలీజియన్ అంటే మన ధర్మాన్ని ఇంకా పాలిటిక్స్ ని మనం ఎక్కువ కల్పం. అంటే నార్త్ ఇండియా తోని పోల్చుకుంటే ధర్మము ఇంకా ఎలక్టోరల్ పాలిటిక్స్ మన దగ్గర కొంచెం ఇలా కలిసి ఉండవు, కొంచెం అడ్డంగా ఉంటాయి, అంటే లైక్ సెపరేట్ అయ్యి ఉంటాయి. అయితే అందుకని రామ్మోహన్ గారు చెప్పిన దాని మీద అంటే లైక్ ఐ జస్ట్ థాట్ అబౌట్ ఇట్. మన దగ్గర రామ మందిరం ఎంత ముఖ్యమో దానికన్నా ఎక్కువ లోక్సభ ఎన్నికలు మాత్రమే చూసుకుంటే మోడీ గారి బ్రాండ్ వాల్యూ అంత ఎక్కువగా. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, లాస్ట్ 10 years నుంచి ఆయన పాస్ట్ అంటే లైక్ నేను ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాను చూసుకుంటాము అంటే ఆయన రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వచ్చింది. మీరు 5 ఏళ్ళు లాస్ట్ గడిచిన 5 ఏళ్ళు చూసి దాని తర్వాత ఇప్పుడు సెకండ్ టర్మ్ 5 ఏళ్ళు చూస్తే కంటిన్యూస్ గా మనకు 70 ఏళ్ల నుంచి భారతదేశంలో ఏదైతే చిక్కుముడులు ఉండేనో, డిమానిటైజేషన్ నుంచి ఆర్టికల్ 370 రద్దు, రామ్ మందిరం అంటే అయోధ్య రామ్ జన్మభూమి ఇష్యూ, ట్రిపుల్ తలాక్, యూసీసీ మీద ఒక కమిటీ, దాని తర్వాత క్రిమినల్ రిజర్వేషన్ మీద. సో చాలా అంటే భారతదేశానికి చాలా అవసరం, అంటే చాలా ప్రాబ్లమాటిక్ ఉన్న చాలా ఇష్యూస్ 10 years లో చాలా సిస్టమాటిక్ గా ఆయన పర్ఫార్మ్ అంటే ఆ చిక్కు ముడులను విడిసి, అంటే ఎవరికి కష్టమైన వాళ్ళు ఎట్లయినా ఉంటారు అనుకోండి, ఆ చిక్కు ముడులను విడిసి హీస్ కాన్స్టెంట్లీ పర్ఫార్మింగ్. సో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అంటే మా పార్టీకి ఇప్పుడు నేషనలీ అయినా స్టేట్ అయినా మా లీడరు, మా బ్రాండ్ అంబాసిడర్ మోదీ గారే. అందుకోసమని రామ్ జన్మభూమి రామ్ మందిరంతో పాటు మోడీ గారు ఇచ్చిన అంటే ఇప్పుడు ఇంకో ఒక మాట చెప్పారు. అవునండి, భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు తప్పుడు ప్రమాణాలు చేసే ఇది ఎప్పుడూ లేదు. అందుకోసం మీరు చూస్తే మా మేనిఫెస్టో కూడా మాకు తెలంగాణలో ఎంత బడ్జెట్ మిగిలింది ఆ బేసిస్ మీదనే మేము ఒక రియలిస్టిక్ అంటే భూమికి దగ్గరగా ఉండే మేనిఫెస్టోని ఇది చేసినాం. మేము దాంట్లో సిలిండర్ కూడా మేము ఆల్రెడీ నేషనలీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేషనలీ 300 రూపాయలు ఎట్లయినా తక్కువ చేసినాం. దాంతో పాటు ఒక 5 సిలిండర్లు ఉజ్వల స్కీమ్ కింద ఫ్రీగిస్తాం అన్నాం. సో వాళ్ళు ఒకళ్ళు 500 ఎక్కువ, ఒకళ్ళు 1000 రూపాయలు తక్కువ అనే దాంట్లో
మాది ఇట్ వర్క్స్ అవుట్ టు ద సేమ్ థింగ్. దాంతో పాటు మీరు రైతులకే చూస్తే అంటే ఫ్రీ యూరియా 18,000 ప్లస్ ఇంకో ఎక్స్ట్రా సబ్సిడీ 2,500 ప్లస్ మేము ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ మీదనే మేము 900 రూపాయలు తెలంగాణ కోసమే ఎక్కువ ఇచ్చేస్తామని చెప్పినాం. దాంతో ఒక్కొక్క ఎకరా అంటే ఒక్కొక్క క్వింటల్ మీద ఒక్కొక్క ఎకరానికి రైతుకి 45,000 రాబడి అదనంగా వస్తుంది. అయితే అది మాకు తెలుసు, కానీ ఈ గమ్మత్తు మసిపూసి మారాడికాయ చేసిన గ్యారంటీలతో కంపేర్ చేస్తే మేము మా మేనిఫెస్టోని అంత దూరం తీసుకెళ్ళలేకపోయాం. అంటే అది ఇట్స్ ఆర్ మిస్టేక్ అనే నేను అంటాను. ఎందుకంటే ఆ గ్యారంటీలు ఇష్టం వచ్చినట్టు అంటే ఇప్పుడు ఏ గ్యారంటీ చక్కగా అమలు అయితలేదు. కానీ మీరు చూస్తే మా మేనిఫెస్టో ఎంత రియలిస్టిక్ ఉందో అంత రియలిస్టిక్ గా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ అ డిఫరెన్స్. అయితే ఆ డిఫరెన్స్ మనము సంస్థాగతంగా కూడా చూసుకుంటే మా సంస్థాగతంగా ఒక ప్రాపర్ ప్రొసీజర్, ఒక ప్రాపర్ స్టాండర్డైజ్డ్ దీనికి తెలంగాణ బీజేపీ వస్తే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు అయితే, ఎందుకంటే చాలా అంటే ఇది మీకు చెప్పాలి అంటే మేము కొంచెం క్యాంపెయినింగ్ కూడా వెళ్ళాను చాలా ఊర్లలో సార్. మేము ఎవ్వరిని ఏమి రాసిమనలేదు, ఏమి ఇచ్చేయమనలేదు, కానీ వాళ్ళంతల వాళ్ళే మేము అసెంబ్లీకి ఈ పార్టీకి వేస్తున్నాము, లోక్సభనైతే ఖచ్చితంగా మోడీకే వేస్తున్నాము అని వాళ్ళంతల వాళ్ళు రాసుకున్నారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.